కృష్ణుడు కంసుని చంపిన తర్వాత ఆ రంగంలో మీరు అందరు చూసి ఉంటారు అవునుగా. కృష్ణుడు కంసుని ఎక్కడ చంపిండు? ఆ రెస్లింగ్ మ్యాచ్లో మీదికెళ్ళ వాటి పటా పటా పట చంపేసిండు. ఇప్పుడు కృష్ణుడు జస్ట్ 10 ఏళ్ళోడే, 11 సంవత్సరాలు అంతే. ఆ విశాలమైన కంసుని, దేవతలు గజగజానికి కంసుని కృష్ణుడు చంపేసిండు. సో కృష్ణుడు చంపేసిన తర్వాత కృష్ణుని మిత్రుడు, కృష్ణుని గోపవాళ్ళ మిత్రుడు మధుమంగల్, ఆయన వచ్చేమంటుండు, ఏ కృష్ణ, నీకు ఇంత శక్తి అడగలొచ్చింది, నీకు ఇంత శక్తి అడగలొచ్చింది, నువ్వు కంసుడు చంపినావు. ప్రతిరోజు నిన్ను నేను భూమి మీద వేసి కొట్టిన నేను ఒడగొట్టి భూమి మీద తొక్కడం నేను, నీకు ఇంత శక్తి అడగలొచ్చింది. చెప్పండి అంటే ఏంది? వాళ్ళు నమ్ముతలేరు. తప్పుడు వాళ్ళు ఏమంటుడు, ఈ కృష్ణుడు అతను ఓడిపోతే అప్పుడు నేను నమ్ముతా ఈ మా కృష్ణుడు అని. ఇక ఏ కృష్ణుడు అయితే ఆ రంగంలో కంసుని ఈర్మార్ చంపి మొత్తం చంపేసిండో ఆ కృష్ణుడు ఈ మధుమంగల్ చేత ఓడిపోయాడు అక్కడ రంగంలో. అందరు ముంగడు, ఇంకా అంటే ఎవరు ముంగడే అందరూ వా 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 అన్నారో వాళ్ళ ముంగటే, వాళ్ళ సమక్షం, వాళ్ళ కండ్ల ముంగడ కృష్ణుడు ఓడిపోయిండు. ఇక మధుమంగలికి కూర్చున్నాడు. చూసినావా, వీనికేం శక్తి లేదు, వీడు మావుడే. కృష్ణుడు అవునవును నేను మీ ఓన్, నాకేం శక్తి లేదు అంటే. బృందావనం ఏ స్థలము? బృందావనం అంటే ఎక్కడైతే కృష్ణుడు కూడా తన శక్తి నిన్నడు చూపడు, ప్రదర్శించడు, నేను దేవాదేవుడు అని చెప్పుకోడు, చెప్పుడు అన్నాడు. కనుకనే బృందావనంలో ప్రతిరోజు కృష్ణుడు రాక్షసుని పంపిస్తుండే. ప్రతిరోజు లంచ్ కంటే ముందు, మధ్యాహ్నం భోజనం కంటే ముందు ఒక రాక్షసుని పంపిస్తుడే. కానీ ఆశ్చర్యమైంది, అద్భుతమైంది, ఏ రాక్షసు చంపేసినా కృష్ణుడు ఎన్నడూ కూడా తన ఆకారంని, తన రూపంని పెంచుకోలే, మార్చలే. అదే చిన్న బాలులాగా, అదే సామాన్య బాలులాగా పెద్ద రూపం ఎత్తి శస్త్రాలు ధరించి అవన్నీ ఏం చేయలేదు. పూతన రాక్షసి వచ్చింది చంపడానికి. మొదటి రాక్షసి ఎవరు? పూతన. అప్పుడు కృష్ణుడు ఎన్ని రోజులు? నెలలు కాదు, సంవత్సరం కాదు, ఎన్ని రోజులోడు? 6 రోజులోడు. ఇప్పుడు 6 రోజుల పాప ఎంత ఉంటుంది? ఇంకా పూతన దంది సైజ్ ఎంత ఉంది? 8 మైల్స్. 1 మైల్ అంటే ఎంత? 1.25 కిలోమీటర్, దాదాపు 12 కిలోమీటర్లు పొడవు. అంత విశాలమైన పూతన రాక్షసి, అంత పెద్ద ఆకారం మీద ఈ మనుడు ఎంతున్నాడు? మూరెడు. 6 రోజులోడు. 6 రోజుల బాలుడే ఆ పూతన రాక్షసిని చంపేసి కేవలం ఒక్కడేసారి 10 సంవత్సరాలు 9 నెలలల్లా కేవలం ఒక్కటేసారి కృష్ణుడు తన ఆకారాన్ని పెంచాడు. ఒక్కటేసారి. ఎవరు చంపడానికి? అగాసూర్ అనే రాక్షసు చంపడానికి. ఏ రాక్షస్? అగాసూర్. ఈ అగాసూర్ రాక్షసు ఎట్లా వచ్చిండు? పాములాగా, పాము పెంజర, పేద పెంజర, అజ్గర్. నోరు తెరిచి కూర్చున్నాడు ఇక కృష్ణుని మింగెత్తాని. కానీ కృష్ణుని కంటే ముందు ఈ గోపాలు పోయినరు. గోపాలు దూడలు అందరితో వచ్చిన పట్ల కృష్ణుడు ఆగు. కానీ వీడు ఇంకా నోరు ముయ్యలే. ఎందుకు? కృష్ణుడు రాలేడు ఇంకా. ఇక కృష్ణుడు అన్నాడు, వీళ్ళందరూ లోపడిపోయినరు, వాళ్ళ పరిస్థితి ఏందో. ఇక తప్పని పరిస్థితి అని కృష్ణుడు లోపల అడుగుపెట్టిండు. ఆ నోట్లోకి వచ్చిండా అగాసూర్, నోరు ముచ్చుకున్నాడు. ఇక అప్పటికే ఈ అగాసురు ఎప్పుడు దాన్ని ఏమంటారు, ఈ పశువు ఆ పశువు, ఈ జంతువు ఆ జంతువు తినేవాడు. ఇప్పుడు మాంసారం చేసే వాళ్ళు ఎట్లుంటారు? వాళ్ళ పక్కన వాళ్ళ నోటికి గబ్బాసంతుంది. మాంసారము, మద్యపానము, ఈ మాదక పదార్థాలు, తంబాకులు, గుట్కలు, సిగరెట్లు ఇవన్నీ వాళ్ళ నోట్లకి మంచి ఆసంతుందా? గబ్బు కంపు ఆసంతుంది. నోట్లకి వెళ్ళి ఆసన, పెయిలకి వెళ్ళి ఆసన, చెంపకి వెళ్ళి ఆసన, అంత గలీజు. వాళ్ళు ఎట్లుంటారో దేవునికి తెలుసు. వాళ్ళ కంపన వాళ్ళు కొట్టదు తెలియదు. అదేవిధంగా ఈ అగాసురు ఎప్పుడు జిన్కను, లేడీని, మన దీన్ని దాన్ని పశువులు తినేవాడు.
దాని ఆ నోట్లోకి వెళ్ళి అంత గలీజ్ వాసనకు ఈ గోపాలు దాదాపు చనిపోయినట్టు, అందరు ఎక్కడొక్కడ పడిపోయినరు. వాళ్ళేమో చనిపోయినరు, స్ప్రియ లేకుండా. అగాసురేమో నోరు మూచాడు. తప్పుడు కృష్ణుడు అంటుండు, ఇప్పుడు వీళ్ళని నేను కాపాడాలంటే, వీళ్ళని సంరక్షణ కలిగాలంటే ఈ అగాసురుని చంపుడు ఫస్ట్. కానీ ఇప్పుడు వీని చంపుడు ఎట్లా? ఇప్పుడు వీని చంపాలంటే నా ఆకారము పెంచుకోవాలి. కానీ కృష్ణుడు ఆకారం పెంచుకునే కంటే ముందు ఏం చేసిండు తెలుసా? చుట్టుపట్టు చూస్తుండు మొత్తం అందరినీ. ఎందుకు చూస్తుండు? అందరిని చూసిండు, అందరినీ పరీక్షిస్తుండు. ఎందుకు చెప్పండి? ఎవరికన్నా ఏ గోపాలు కన్నా కొంచెమన్నా స్ప్రియ ఉందా, సోయి ఉందా లేదా అని చూడడానికి. ఎప్పుడైతే కృష్ణుడు నమ్మకం కలిగిందో, లేదు, ఎవ్రీబడి 100% అన్కాన్షియస్, ఒక్కోనికి కూడా స్ప్రియ లేదు. అప్పుడు కృష్ణుడు ఆకారం పెంచింది, విశాలమైన ఆకారం పెంచి ఆగాసురుని ఆ పుర్రెలకి వెళ్ళే తలకి వెళ్ళి కృష్ణుడు బయటపడ్డాడు, నోరు మొత్తం నోరు ఓపెన్ చేసి. దాని తర్వాత వీళ్ళు లేచకంటే ముందే మళ్ళీ ఆకారం చేంజ్ చేసుకున్నారు. ఎందుకు ఆలోచించుర్రి. కృష్ణ ఇంకా మన మధ్యలో తేడేముంది? ఇందులో పెద్ద గుణపాఠం ఉంది. అ బిగ్ లెసన్ టు బి లెర్న్డ్.